అండి అందరికీ వెల్కమ్ టు పూజిత క్రియేషన్స్. ఇది ఓల్డ్ ప్లాజో అండి. దీనికి ఎలాస్టిక్ అనేది లూజ్ అయిపోయింది. సో దీన్ని నేను టాప్గా అయితే స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. కటింగ్ వీడియో అయితే చూసేయండి. ముందుగా అయితే ప్యాంట్కి ఉన్న సైడ్ జాయింట్స్ అయితే రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఒకదానిపై ఒకటి నీట్గా ముడతలు లేకుండా పరుచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు బాడీ లెంత్ అనేది 20 తీసుకుంటున్నాను. షోల్డర్ అనేది 6 ఇంచెస్ పెడుతున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి కూడా 6 ఇంచెసే. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టి ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెడుతున్నాను. బాడీ స్ట్రైట్గా 14 ఇంచెస్ దగ్గర నడుము లూజ్ 8 ఇంచెస్ పెట్టి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది పెడుతున్నాను. నేను ఈ టాప్కి అయితే డాట్స్ వేయడం లేదండి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టి పొడవు 5 ఇంచెస్ అనేది పెడుతున్నాను. ఇక్కడ వీ నెక్ అనేది పెడుతున్నానండి. మార్క్ చేసిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకొని బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకుంటున్నాను. నెక్ సింపుల్గా రౌండ్ నెక్ అనేది కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ అనేది లోతు తీస్తున్నాను. అలాగే నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇంకా మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను. 3/4 హ్యాండ్స్ అనేవి అయితే పెడుతున్నానండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ అయితే పెడుతున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లు ఫస్ట్ 11 ఇంచెస్ లాస్ట్లో 11 ఇంచెస్ అనేవి డ్రా చేసుకొని స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ గీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ 8 ఇంచెస్ పెడుతున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది పెడుతున్నాను. డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకొని మిడిల్ ఒక కట్స్ పెట్టుకోవాలి. ఈ టాప్కి లైనింగ్ అయితే వేయడం లేదండి. ఇది ఆల్రెడీ మందంగానే ఉంది. ఇలా సేమ్ కలర్ క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ విడ్త్ విడిచిపెట్టి డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంతేనండి కటింగ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.